వెల్కమ్ టు ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ బస్ స్టాండ్కి వెల్కమ్ చేస్తున్నాను. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలు కలిసి ఉండి ఎక్కడికి వెళ్ళాలన్నా భలేగా సరదాగా ఉండేది. అయితే తెలంగాణ విభజన జరిగాక ఈ ఆదిలాబాద్ తెలంగాణలోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే తెలంగాణ బస్ స్టాండ్. ఇదే తెలంగాణ బస్ స్టాండ్ అనమాట. ఐ మీన్ ఆదిలాబాద్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని బస్సులు సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాదు, హైదరాబాదు, వరంగల్, ఇంకా ఇంటర్ స్టేట్ వెళ్ళడానికి కూడా మహారాష్ట్ర బార్డర్ వరకు ఇక్కడి నుంచి బస్సులు లభ్యం అవుతాయి. ఎక్కువ మంది ఈ ఆదిలాబాద్ ఎందుకు వస్తారంటే ఇక్కడున్న కొన్ని పర్యాటక ప్రాంతాలు, అలాగే ఫారెస్ట్ నిండుగా, అడవి నిండుగా ఉండే ఊరు ఇది ఆదిలాబాద్. ముఖ్యంగా జ్ఞాన సరస్వతి ఆలయం అంటే చిన్నపిల్లలకి ముందుగా అక్షరాభ్యాసం అవి చేయడానికి బాగా ఉపయోగపడే జ్ఞాన సరస్వతి ఆలయానికి ఇక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి బస్సులు ఉన్నాయి. అంటే నిర్మల్ భైన్సా అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి మరో బస్సు బాసరా అనే ప్రదేశానికి వెళ్ళాలి. ఇదిగో ఈ నిర్మల్ అనే బస్సు ఉంది కదా, ఈ బస్సు ఎక్కి దిగి అక్కడి నుంచి వేరే బస్సు క్యాచ్ చేయాలి. ఒంగోలు, గుంటూరు, వరంగల్, కరీంనగర్, హైదరాబాదు, ఇలాగ అన్ని ఊర్లకి బస్సులు ఇక్కడ ఉన్నాయి. జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ బస్సు ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. చాలా అరుదుగా ఉంటాయి. ఒకటే ఉందంట. సో ఈజీ ఏంటంటే నిర్మల్ అనే ప్రాంతానికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంది. బైన్సా నిర్మల్ అనే లొకేషన్కి వెళ్ళి ఆ బైన్సా నిర్మల్ అనే బస్ స్టాప్ దగ్గర దిగితే బాసర అనే చోటుకి కంటిన్యూటీగా బస్సులు ఉంటాయి. సో అక్కడ బాసర దిగిపోతే అదే బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్. సో బస్ స్టాండ్ బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.